తెలుగుదేశం జనసేన పొత్తు కుదిరింది. అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లన్నది ఇంకా తేలలేదు. అలాగే ఏ పార్టీ ఎవరికి సీట్ ఇస్తుందనే అంశంపైన ఉత్కంఠ ఉంది. పార్టీలు ఓవైపు పొత్తుల లెక్కల్లో తలమునకలై ఉంటే రాబోయే ఫలితంపై బెట్టింగ్లు జరుగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తాయని స్పష్టమైంది. అయితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు దక్కుతాయి, అభ్యర్థులుగా ఎవరెవరిని బరిలోకి దించుతాయన్నది ఉత్కంఠ రేపుతోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇరు పార్టీల నుంచి టికెట్ ఆశిస్తున్న వాళ్లను టెన్షన్ పెడుతోంది. తమకు సీటు దక్కుతుందో లేదో అనే అనుమానం వాళ్లను వెంటాడుతోంది. టెన్షన్తో ఆశావహుల బుర్ర వేడెక్కిపోతుంటే కొంతమంది బెట్టింగ్ రాయుళ్లు దీన్ని క్యాష్ చేసుకుంటున్నారు. తాడేపల్లిగూడెం, ఏలూరు, ఉంగుటూరు, నర్సాపురం, నిడదవోలు, తణుకు నియోజకవర్గాలపై జోరుగా బెట్టింగ్లు నిర్వహిస్తున్నారు. ఫలానా సీటు టీడీపీకి దక్కుతుందా లేక జనసేనకు వెళుతుందా అంటూ పందాలు కాస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేనకు 3 సీట్ల కంటే ఎక్కువ వస్తాయా రావా అనే అంశంపైన బెట్టింగ్ జరుగుతోంది. జనసేనకు 6 సీట్లకు తగ్గవంటూ బెట్ కాస్తున్నారు ఇంకొందరు. ఇక ఏ నియోజకవర్గం సీటు ఎవరికి వెళుతుందనే దానిపైన బెట్టింగ్ జరుగుతోంది. ఇవి కాకుండా పొత్తులో భాగంగా టీడీపీకి ఎన్ని సీట్లు, జనసేనకు ఎన్ని సీట్లు దక్కుతాయనే అంశంపైన బెట్ కాస్తున్నారు. 2014 ఫలితాలు రిపీట్ అవుతాయని కొందరు, 2019 సీన్ రిపీట్ అవుతుందని కొందరు పందాలు కాస్తున్నారు. మొత్తానికి పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు తేలే వరకు టికెట్లు ఆశిస్తున్న వాళ్లకు టెన్షన్ తప్పదు. అయితే విషయం ఏదైనా బెట్టింగ్కు మేం రెడీ అంటున్నారు పందెం రాయుళ్లు. ఎన్నికల వేడిని క్యాష్ చేసుకుంటున్నారు.